జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ కమ్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన యంగ్ టైగర్ నెక్స్ట్ మూవీ విషయంలో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. గ్యారేజ్ రిలీజ్ అయ్యి 39 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సినిమా 83 కోట్ల షేర్ రాబట్టి టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 3 మూవీస్లో ఒకటిగా రికార్డులకు ఎక్కింది. భారీగా పెరిగిన మార్కెట్, స్టార్డమ్, క్రేజ్ అంచనాల దృష్ట్యా ఇప్పుడున్న రేంజ్ ప్రకారం ఎన్టీఆర్ తన మరుసటి సినిమాను స్టార్ డైరెక్టర్తోనే చేయాలని అనుకోవడం సహజం. గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ పూరితో చేద్దామని అనుకున్న ఇజం రిజల్ట్ తర్వాత అసలు పూరి ఫోన్ ఎత్తే సాహసం కూడా ఎన్టీఆర్ చేయడం లేదన్న సెటైర్లు పడుతున్నాయి. త్రివిక్రమ్ కోసం ఎన్టీఆర్ సిద్ధంగా ఉన్న పవన్తో ఉన్న కమిట్మెంట్ దృష్ట్యా త్రివిక్రమ్ ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్తో చేసే ఛాన్సులు లేదు. పవన్ త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది చివరి నాటికి కానీ కంప్లీట్ అయ్యేలా లేదు. సో ఈ లెక్కన చిన్న డైరెక్టర్లతో, కొత్త డైరెక్టర్లతో ఎన్టీఆర్ సాహసించేందుకు ఇష్టపడడం లేదు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు అందరూ బిజీగా ఉన్నారు. సో ఈ లెక్కను చూస్తే ఎన్టీఆర్ కొత్త సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో కానీ ప్రారంభమయ్యేలా లేదు. అది రిలీజ్ అవ్వాలంటే 2018లోనే. సో 3 వరుస హిట్లు ఇచ్చిన ఎన్టీఆర్ క్యాలెండర్ ఇయర్లో ఖాళీగా ఉండటం అంటే ఆయన అభిమానులకు అది చాలా బ్యాడ్ న్యూసే అనుకోవాలి. మరణం దేహానికే గాని ఆత్మకు కాదని భగవద్గీత చెప్తుంది. మనిషి బరువెంతున్న మరణానంతరం 21 గ్రాములు తగ్గుతుందని సైన్స్ చెబుతుంది. అంటే ఆ 21 గ్రామ్స్ బరువు